హలో అందరికీ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ ఈరోజు మనం తిరుమలకి వెళ్తున్నాము. ఈ వీడియో చేసి కూడా చాలా రోజులు అవుతుంది. ఇంక ఇక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ దారిలో వెళ్తూ వెళ్తూ ఇక్కడ శనక్కాయలు ఇంకా మొక్కజొన్నలు స్వీట్ కార్న్ అంతా అమ్ముతా ఉన్నారు. మాకు చాలా ఇష్టం, అందరు బాగా తింటాము ఇంట్లో. ఇక్కడ చాలా అంటే చాలా బాగా వేడిగా ఉన్నింది. అయినా మంచిగా వేడిగా ఉన్నా కూడా తినేసాము. చాలా అంటే చాలా బాగుండింది స్వీట్ కార్న్. అండ్ శనగ్గింజలు ఉడకవేసింది ఉంది, ఇంకా వేయించినవి కూడా ఉన్నాయి. అవంతా కూడా అమ్ముతా ఉన్నారు. అండ్ ఈరోజు మనం తిరుమలకి స్టార్ట్ అయిపోయాము. ఒక 2 months బ్యాక్ మేము అంగప్రదక్షిణ టికెట్కి బుక్ చేసుకున్నాము. ఆ డే వచ్చేసింది. సో ఇంకా మనకి నైట్ 2 o'clock కల్లా అంగప్రదక్షిణ టికెట్ ఉంది కాబట్టి సో బయలుదేరేసాము. ఈవినింగ్ ఒక 3 అలా ఆ టైంకి 3-4కి. ఇంక ఇక్కడ హైవేలో వెళ్తూ వెళ్తూ ఇక్కడ వాటర్ కోసము తిరుమలకి నడుచుకొని వెళ్ళే వాళ్ళు ఆపారు. వీళ్ళ కోసం వాటర్ ఇచ్చాము. ఇంక ఇక్కడ తిరుపతి చేరుకునేసాము. మాకు చిత్తూరు నుంచి తిరుపతికి జస్ట్ 30-40 minutes కార్లో వచ్చేస్తే, బస్సులో అయితే 1 hour పడుతుంది. ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. అసలు తిరుమల కొండలు కనిపించడం లేదు, మంచుతో కప్పుకునేసింది మొత్తము. అంత అందంగా ఉంది చూడ్డానికి. అసలు ఇక్కడ మేము ఆ మంచుని చూసేసి మేము టోటల్లీ అయ్యో నేను స్వెటర్ తెచ్చుకోలేదు, నేను ఏం తెచ్చుకోలేదు, ఇంత మంచు ఉంటుంది అనుకోలేదు అనేసి మేము అనుకుంటున్నాము, మర్చిపోయాము. అసలు చూడండి ఎక్కడన్నా కొంచెమన్నా మీకు కొండ కనిపిస్తా ఉందా? మంచుతో తిరుమల కొండ ఎలా కప్పుకొనేసిందో. అండ్ ఇక్కడ అలిపిరికి చేరుకునేసాము. క్లైమేట్ అయితే చల్లగా చాలా బాగానే ఉంది. అసలు చాలా నైట్ అంగప్రదక్షిణ కదా, కొంచెం యాంగ్జైటీగా ఉంది. తడి బట్టలతో వెళ్ళాలి కదా. అండ్ ఇక్కడ సడన్గా దగ్గరకు వచ్చేసాం కదా, మంచంతా చాలా బాగుంది. సడన్గా ఇక్కడ చూసే లోపల అందరూ షాక్ అయ్యాము. ఎంత జనాలు ఉన్నారు అసలు, ఎన్ని కార్లో చూడండి. ఎక్కడ ఎంత దూరం నుంచి ఎంతవరకు ఉందో ఒక్క లైన్ కూడా ఖాళీ లేదు. అందరూ అదే మాట్లాడుకుంటా ఉన్నాము, షాక్ అయినాము ఎంత జనాలు ఉన్నారు అనేసి. ఒక్క లైన్ కూడా ఖాళీగా లేదు, అంతంత పెద్ద క్యూ ఉంది అలిపిరి దగ్గర. అసలు క్యూ చూసారా, ఒక్క లైన్ కూడా ఖాళీగా లేదు. మేమైతే ఎక్కడ ఖాళీగా ఉందో అక్కడ ఒక్కొక్క లైన్ పాస్ చేసుకుంటా అట్లా దూరుకుంటా వెళ్ళిపోయాము. అసలు క్లైమేట్ అయితే స్వర్గలోకం ఇంద్రలోకం లాగుంది అనేసి చెప్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్లో. అంత బాగుంది క్లైమేట్. నాకు తిరుమల అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. అలాంటిది ఈసారి అసలు 1 hour పట్టింది మాకు చెక్ పోస్ట్ దగ్గరికి అక్కడ వెళ్ళడానికి. అసలు క్లైమేట్ మాత్రం అదుర్స్. అసలు దేవుడు విష్ణుదేవుడు పడుకో ఉంటే స్వర్గలోకంలో అలానే ఈ క్లౌడ్స్ అంతా పాస్ అవుతుంది కదా, సేమ్ అలానే దేవుడు పడుకో ఉంటే ఆయన చుట్టూ క్లౌడ్స్ వెళ్తున్నట్టు ఉంది. మా ముందర ఎన్ని క్లౌడ్స్, పెద్ద పెద్ద క్లౌడ్స్ అంతా పాస్ అయిందో అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకైతే అది చెప్పలేను, ఫుల్ పాజిటివ్ వైబ్స్ లాగా అనిపించింది. చాలా సంతోషంగా కూడా ఉంది నాకు. తిరుమల వచ్చి నాకు చాలా అంటే చాలా ఫేవరెట్ అసలు. ఇంకా క్యూ చాలా లాంగ్ ఉందనేసి జనాలంతా చాలా దూరం నుంచి వెహికల్స్ నుంచి దిగేసి వచ్చి మొత్తం లగేజ్ బ్యాగ్స్ అంతా చెక్ చేసుకునేస్తున్నారు. ఇంకా దానికి ఒక టైం పడుతుందనేసి చెక్ చేసుకునేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు, వెహికల్స్ వచ్చిన వెంటనే ఎక్కి వెళ్ళిపోవచ్చు అని. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. కొండెక్కేటప్పుడు కార్లో కానీ వెహికల్స్లో కానీ వెళ్ళేటప్పుడు గోవిందనామాలు వింటే మనకు ఏమన్నా జరగాలి, ఏమన్నా మొక్కుంటే కోరుకుంటే అవి జరుగుతాయంట గోవిందనామాలు కొండ ఎక్కేటప్పుడు వింటే. సో ఇక్కడ విండోస్ అంతా తెచ్చేసి మంచిగా
ఫారెస్ట్‌లో ఉండే గాలి పీలుస్తూ మూలికలంతా ఉంటాయి కదా! మంచి గాలి ఫ్రెష్ ఎయిర్ అవంతా పీలుస్తూ గోవిందనామాలు వింటూ ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. చాలా అంటే చాలా నేను ఎక్కువగా నాకు తిరుమల అంటే చాలా ఇష్టం అన్నాను కదా! నేనెందుకు అలా అన్నానంటే నేను చిన్నప్పుడు నుంచి నేను ఎక్కువ తిరుమలలో ఉన్నాను. ఎందుకంటే మా డాడీ అక్కడ జాబ్ చేస్తూ ఉన్నారు. మా డాడీకి పోస్టింగ్ అక్కడ పడింది. ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు మా డాడీ ఆర్మీ రిటైర్ అయ్యాక ఫస్ట్ జాబ్ మళ్ళీ గవర్నమెంట్ జాబ్ వచ్చి ఫస్ట్ పోస్టింగ్ తిరుమలలోనే పడింది. కొన్ని ఇయర్స్ ఆడే ఉన్నారు. ఇంకా డాడీ అక్కడే కొన్ని ఇయర్స్ ఉన్నారు. మేము ఎక్కువ ప్రతి వీకెండ్ వెళ్ళిపోయే వాళ్ళము. నేను, మమ్మీ, అన్న. డాడీ అక్కడ ఉంటారు కాబట్టి మా కోసం రూమ్ అంతా తీసి పెట్టేస్తారు. నేను, మమ్మీ, అన్న ఇంకా నేను అన్న స్కూల్ నుంచి వచ్చింది. మమ్మీ మాకు ఆల్రెడీ బ్యాగ్ లగేజ్ అంతా రెడీగా పెట్టేస్తుంటారు. ఇంకా మమ్మీ మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతారు తిరుమలకి. అసలు లిటరలీ మాకు తిరుమల వచ్చి సెకండ్ హోమ్ లాగా. నాకు అందుకే అంత ఇష్టం అనేదాన్ని. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. దర్శనం కూడా మాకు అప్పుడైతే చాలా అంటే చాలా ఈజీగా మేము అసలు సెలబ్రిటీస్ ముందర నుంచి వస్తారు కదా, అక్కడ నుంచి మా డాడీ ఐడెంటిటీ కార్డ్ చూపించేసి నేను, మమ్మీ, అన్న వెళ్ళిపోయే వాళ్ళము. డాడీ ఐడెంటిటీ కార్డ్ చూపించేసి ఆ ప్లేస్ నుంచి అసలు చాలా ఈజీగా అయిపోయేది మాకు దర్శనం కూడా. సో చిన్నప్పుడే నేను దేవుణ్ణి అన్నిసార్లు అంత దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను ఇంకా నాకు తిరుమల నా ఫేవరెట్ అని ఎలా అనకుండా ఉండగలుగుతాను చెప్పండి. అండ్ చాలా అంటే చాలా నా మెమరీస్ మొత్తము అక్కడే తిరుమలలోనే చాలా ఉంది. ప్రతి వీకెండ్ వెళ్ళిపోయే వాళ్ళము. ఇంకా నా బొమ్మలు పోయినప్పుడంతా చాలా బొమ్మలు కొనుక్కునే వాళ్ళము. ప్రతిదీ ఫుడ్ అంతా చాలా బాగా డాడీ మంచి ప్లేసెస్ అంతా పిలుచుకొని వెళ్ళే వాళ్ళు. బైక్లోనే నలుగురము, నేను డాడీ డ్రైవింగ్, మమ్మీ బ్యాక్ సైడ్, అన్న మిడిల్లో, నేను మిడిల్లో, డాడీ ముందర కూర్చొని నలుగురం బైక్లో వెళ్ళే వాళ్ళము తిరుమల మొత్తము. చాలా బాగుండేది అసలు లైఫ్ అప్పుడు. నాకు ప్రతి ఒక్క చిన్నది గుర్తుంది. తిరుమలలో మేము ఎలా ఎంజాయ్ చేసాము, ఎక్కడెక్కడ ఆడుకున్నాము, ఎక్కడ తిరిగామో ప్రతిదీ. అండ్ బ్రహ్మోత్సవాలు వస్తే కూడా మేము బ్రహ్మోత్సవాలు గరుడ వాహనం నుంచి మేము ఇంకా లాస్ట్ చక్రస్నానం వరకు ప్రతిదీ డాడీ రూమ్ తీసి పెట్టేస్తారు. మేము వెళ్తాము, ఇంకా అక్కడే అన్ని రోజులు ఉండి మొత్తం చూసుకొని బ్రహ్మోత్సవాలు మొత్తము మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళము. ఇంకా కొండకి చేరుకునేసాము, ఇక్కడ పైకి వచ్చేసాము. ఇంకా నేను, మమ్మీ, ఇంకా పిన్ని, వదిన, మేము 4 మెంబర్స్ 2 months బ్యాక్ అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్నాము ఆన్లైన్లో. మేము ఇంకా వచ్చేసాము రూమ్ దగ్గరికి. రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ప్రాసెసింగ్ ఉంటాయి కదా కొన్ని, ఆల్రెడీ ఫుల్ మాట్లాడి పెట్టేసాము. ఇంకా ప్రాసెసింగ్ కోసం కాసేపు వెయిట్ చేయాలి కదా, టైం పడుతుంది. మాకు ఇంకా రూము గుడి దగ్గరలోనే దొరికింది. గుడి బ్యాక్ సైడ్, ఐ థింక్ సో, గుడి బ్యాక్ సైడే దొరికింది. ఇంక ఇక్కడ మాకు రూమ్ దగ్గర కాబట్టి రూమ్ దగ్గరలో ఇంకా అలా వెళ్తే దేవుడు వాహనం వెళ్తూ ఉన్నింది. నాకు ఏనుగులు అంటే నా ఫేవరెట్ అనిమల్. ఏనుగులు చిన్నప్పుడైతే అది తొండం తల మీద పెట్టేటప్పుడు ఆ ముళ్ళులాగా దాని హెయిర్స్ గుచ్చుకుంటుంది. నాకైతే భలే భయపడేదాన్ని, బిత్తరపోయేదాన్ని. కానీ అంత ఇష్టం, పెట్టుకోవాలనిపిస్తుంది కానీ భయం వేసేది. చాలా మెమరీస్ ఉన్నాయి నాకు ఇక్కడ తిరుమలలో. అండ్ ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కదా, రూమ్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆ టైంలో ఇంకా ఏమన్నా తినాలని వచ్చింది. మంచిగా
కాఫీ తాగాను. అండ్ ఇక్కడ అందరం బొరుగులు తీసుకుంటున్నాం, మసాలా బొరుగులు మంచిగా ఫ్రెష్గా వేసిస్తున్నారు, చాలా బాగుంది కూడా. ఇంకిక్కడ ఈ గ్యాప్లో, రూమ్కి వెళ్ళే గ్యాప్లో మా మోక్షి పాప అల్లరి చూడండి మొత్తము. ఏంది ఏంది నిల్చుకుంటావా? నాని చెప్పు, నాని చెప్ప, నువ్వు చెప్ప చెప్ప. అత్తేడా అత్తేడా, పెద్ద నానమ్మేడా, డాడీ పెద్ద నానమ్మ, అమ్మేడా, నానేడా, పిలు నాన్నని, నాన్న. ఆహా నాన్న, నాని కాదు నాన్న, అమ్మ. అమ్మని పిలు, అమ్మని కూడా పిలు, పప్పుతావు అమ్మని పిలు. సరే నన్ను పిలు, నాని చెప్పు. నాన్న కాదు, నాని పిలు, నాని పిలు, నాని పిలు. నమస్తే. నేను పట్టుకోండి, నేను పట్టుబా, నువ్వు నిలబడుకోబా. అమ్మ డ్యాన్స్ చూడు చూడు, అచ్చి ఇచ్చుక, అచ్చి అచ్చి ఇచ్చుక, అమ్ము వేయము, అచ్చి అమ్ము. సరే నవ్వుతులే కానీ అచ్చి ఇచ్చుక, చింగి ఇచ్చుక, చింగిచ్చుక, 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 అచ్చి ఇచ్చుక, అచ్చి అండ్ కంటిన్యూషన్ చెప్తాను. ఇక్కడ నన్ను తిరుమలలో ఎక్కడ వదిలేసినా నేను వచ్చేయగలను. నాకు తిరుమల మొత్తం బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి బాగా తిరిగాం కాబట్టి నాకు అన్ని ఐడియా ఉంది. నేను ఎక్కడ వదిలేసినా రాగలుగుతాను. అండ్ ఆల్సో దేవుడు ముందర డాడీకి డ్యూటీ వేసేవాళ్ళు. డ్యూటీ అప్పుడు ఇంకా ప్రసాదాలు ఇస్తారు కదా, దేవుడి దగ్గర పెట్టిన నైవేద్యం అంతా డాడీ తీసుకొని వచ్చేవాళ్ళు. మంచిగా తినేవాళ్ళము. ఒక ప్రసాదం తిన్నా ఒక ప్రసాదం తినలేదని లేదు. ప్రతి ఒక్కటి జిలేబీ, వడ, దోశ, ప్రతిదీ, పొంగళ్ళు, పులిహోర, పెరుగన్నం, ప్రతిదీ తిన్నాము. అంత లక్ అనిపిస్తుంది. చిన్నప్పుడే ఇవన్నీ చేసాం మేము. చిన్నప్పటి నుంచే ఎవరికి దొరకని భాగ్యం మాకు దొరికింది మా ఫ్యామిలీకి అని అనిపిస్తుంది. తినలేకుండా పక్కన వాళ్ళకి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఆ ప్రసాదాలు తినలేకుండా అంత ఇచ్చేవాళ్ళు. చాలా బాగా దర్శనాలు జరిగేది. ప్రతిదీ నాకు మెమరబులే. అండ్ ఆల్సో మా డాడీకి దేవుడు అంటే అప్పట్లో పెద్దగా నమ్మకం ఉండేది కాదు మా డాడీకి. ఏ దేవుడిని మొక్కుతారు కానీ తీర్థం ఇచ్చినా కింద ఇలా వేసేసేవాళ్ళు, బొట్టు పెట్టినా ఇలా తొడిపేసేవాళ్ళు. మొక్కుతారు, మళ్ళీ అది కొద్దిగా ఇది ఉంటుంది. కొంతమంది
ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా ఇట్లాంటి యాటిట్యూడ్ ఉంటుంది కదా, దేవుడిని మొక్కేటప్పుడు మొక్కుతారు, మిగతాటప్పుడు అన్నట్టుంటారు చేతులెత్తి నమస్కారం పెట్టేదానికి కూడా. సో మా డాడీ కూడా ఇలా దేవుడు ముందరే డాడీకి డ్యూటీ పడుతుంది కదా, అప్పుడు అందరూ చేతులెత్తి మొక్కుతారు, నీకు నేను ఇక్కడ జాబ్ ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, నువ్వు నాకే నమస్కారం చెయ్యవా అని. చూసేది నా మొహం చూసి నవ్వేది, అది చూసేది నా మొహం చూసి నవ్వేది బుడ్డది. లాగేసింది ఏం బేబీ కుట్టి బేబీ చూడు. రావే పుట్టి ఈడే ఉంటావా? పట్టుకోండి చెప్తా నానమ్మ. ఇంక ఇక్కడ రూమ్కి వెళ్ళి కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ దగ్గర వరహాల స్వామి గుడి దగ్గరే కాబట్టి ఇంకా రెడీ అయ్యి వరహాల స్వామి గుడి ఇంకా లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళిపోయాము. ఇంకా కంటిన్యూషన్ స్టార్ట్ చేస్తాను. ఇంకా డాడీకి డ్యూటీ అక్కడ వేస్తారు కదా గర్భగుడిలో. సో డాడీకి దేవుడి దగ్గరే వేస్తారు. ఇంకా దేవుడికి నమస్కారం చేయకుండా ఉంటారు కదా ఒక్కొక్కసారి. అప్పుడు దేవుడు నీకు నా దగ్గరే జాబ్ ఇచ్చాను, నా దగ్గరే నిన్ను దగ్గరగా ఉంచాను, చాలామంది నా కోసం ఇలా ఎంతెంతో దూరం నుంచి వచ్చి ఇట్లా చేస్తారు, నీకు అన్నీ ఉండి కూడా నువ్వు నన్ను చేతులెత్తి నమస్కరించావు అనేసి దేవుడు మా డాడీని చాలా ఉరిమి చూశారంట. ఇంకా వెంకటేశ్వర స్వామి మా డాడీని ఉరిమి చూసే లోపల మా డాడీ వెంటనే చేతులెత్తి నమస్కరించారంట. దేవుడు అలా చూసారంట. మా డాడీ ఎవ్వరికి భయపడ్డు. అలాంటిది దేవుడు ఆ ఉరిమి చూసే లోపల డాడీ రెండు చేతులెత్తి నమస్కరించేసి తప్పైపోయింది అనేసి దేవుడు మొక్కున్నారంట. మా డాడీ ఎవరికి భయపడ్డు. అలాంటిది దేవుడు ఇంకా అలా చూసే లోపల ఒకేసారి రెండు చేతులెత్తి నమస్కరించి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా డాడీ రెండు చేతులెత్తి దేవుడికి నమస్కరిస్తారు. ఏ గుడి కనిపించినా వెంటనే మొక్కుంటారు. అలా ఉన్న ఆయన ఇలా మారిపోయారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉంటారు కదా, చిరంజీవి చెప్పినట్లు, మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్లు వాళ్ళ నాన్న కూడా దేవుణ్ణి అస్సలు నమ్మేవారు కాదు. అంటే ఈ పోలీస్ వాళ్ళు, ఈ ఆర్మీ వాళ్ళు వీళ్ళంతా కొద్దిగా స్ట్రాంగ్గా అట్లా ఇదిగా ఉంటారు కదా, దేనికి నమ్మరు, దేన్ని అంత ఈజీగా ఇది చేయరు అనేసి. సో అలా మా డాడీ కూడా సేమ్ అలానే అక్కడ మా చిరంజీవి వాళ్ళ నాన్నకి ఎలా ఆంజనేయ స్వామిని ఎలా నమ్మారో ఇక్కడ మా డాడీ కూడా సేమ్ వెంకటేశ్వర స్వామిని అలానే నమ్మారు, అంత భక్తిగా ప్రేమిస్తారు. అండ్ మా మోక్షి పాప ఇంకటి చూడండి, మేమందరూ క్యూలో నిల్చుకుంటే తను అక్కడ కోనేరు ఉంది, కోనేరు దగ్గర అటు సైడ్ స్టెప్స్ దగ్గర కూర్చోవాలి, అట్ట వెళ్దాం రా వాటర్ దగ్గర అనేసి తను ఫుల్ ఇది చేస్తుంది, అల్లరి చేస్తుంది. సో తన్ని మా అన్న వదిన ఎత్తి అటు సైడ్ స్టెప్స్ దగ్గర కూర్చోబెట్టేశారు. తను ఫుల్ సైలెంట్గా ఉంది, చూసుకుంటా ఎంజాయ్ చేస్తా. అండ్ ఇక్కడ కోనేరు మొత్తం బ్రహ్మోత్సవాల కోసం మొత్తం క్లీన్ చేస్తున్నారు, ఎవరిని లోపల అలో చేయడం లేదు. మాకు అంగ ప్రదక్షిణ ఉంది. అంగ ప్రదక్షిణ అంటే మెయిన్ కోనేరులో మునిగి గర్భగుడిలో పోయి పొర్లు దండలు చేయడమే మెయిన్ అంగ ప్రదక్షిణ అంటే దేవుడి చుట్టూ. కానీ అది లేదు, ఎందుకంటే ఈ బ్రహ్మోత్సవాల కోసం మొత్తం క్లీన్ చేస్తున్నారు. సో నో ఎంట్రీ ఎవరి కోసము. వెంకటేశ్వర స్వామి దర్శనం కన్నా ముందు వరహాల స్వామి దర్శనం చేసుకోవాలి కాబట్టి మేము ముందు ఇక్కడికి వచ్చేసాము. ఇంక ఇక్కడ వరహాల స్వామి గుడిలో దర్శనం చేసుకొని బయట వచ్చే లోపల ఫాగ్ చూడండి ఎలా వస్తుందో.
అసలు మమ్మల్ని పాస్ అయ్యి వెళ్తుంది, మా పైకి వెళ్తుంది మమ్మల్ని అంటుకుంటూ. మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుస్తుంది ఫాగ్ వెళ్ళడం కూడా. అసలు ఎంత బ్లాక్ ఉన్నింది, సడన్గా వైట్గా అయిపోయింది. ఇంక ఇటు చూడండి, ఫస్ట్ ఇలా స్టార్ట్ అయింది. ఇక్కడంతా బ్లాక్ ఉంది కదా, ఇక్కడ దేవుడు బంగారు గోపురం ఉంది కదా, మెయిన్ దేవుడు ఉండే చోట ఉన్నింది ఫుల్ ఫాగ్. ఆ ఫాగ్ ఒకేసారిగా మా పైకి ఇలా దూసుకుంటా వచ్చేసింది, వచ్చి మమ్మల్ని టచ్ చేసుకుంటా పోయింది. మీకు వీడియో ఈ క్లిప్ ముందు ఒక క్లిప్ పెట్టాను కదా, ఆ క్లిప్ వచ్చి మెయిన్ క్లిప్. ఆ తర్వాతనే ఇది పెట్టాను. ఫుల్ అలానే మా పైకి వచ్చేసి చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ మేము ఇక్కడ నరసింహస్వామి గుడికి, లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తున్నాము. ఇక్కడే పక్కనే ఉంది, రూమ్ దగ్గరే, వరహాల స్వామి గుడి ఉండే దగ్గరే. దర్శనం అయితే అక్కడ నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. ఒక 1 అవర్ పైన పట్టింది. అక్కడ దేవుడికి పవలింపు సేవంతా చేసి మంచిగా దేవుణ్ణి నిద్రపుచ్చి ఆయనకి ప్రసాదాలు పెట్టి ఆయన్ని లేపి అన్నీ చేశారు. చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ఫాగ్ చూడండి ఎలా వస్తుందో మీకు క్లియర్గా తెలుస్తూ ఉంటుంది వీడియోలో. అసలు ఏదో స్వర్గంలో ఉన్నట్టుంది, అంత బాగుంది. అసలు కాసేపటికే వర్షం కూడా పడిపోయింది ఈ ఫాగ్ వచ్చి. ఎంత బాగుందంటే నిజంగా హెవెన్. అటు చూడు వదిన ఎట్టా వచ్చేస్తుంది అప్పుడే. ఫస్ట్ టైం నేను మంచిగా అంటుతా ఉండ. మీకు చెప్పాను కదా ఇందాక లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకున్నాం అనేసి. చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ పూజారి చాలా స్ట్రిక్ట్ అండ్ దేవుడు చాలా పవర్ఫుల్. ఎవరు వీడియో తీయకూడదు, ఏం చేయకూడదు. నేను దేవుడు ముందరే కూర్చున్నాను, అంత జనాలు ఉన్నా కూడా పోయి ముందర దూరి కూర్చున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు పానకము, బెల్లం పానకము, ఇంకా బెల్లం పాలతో పానకం లాంటిది, ఇంకా డ్రై ఫ్రూట్స్, బనానా ఇవంతా ప్రసాదంగా ఇచ్చారు. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం మాత్రము. హారతిస్తా అంటే దేవుడి కళ్ళు అయితే ఎంత బాగా కనిపించింది అంటే ఆ మబ్బులో. ఆ నిమిషంలోనే ఆ మంచంతా ఇలా వచ్చి ఇటు సైడ్కి వర్షం కూడా పడిపోయింది చాలా ఫాస్ట్గా. చాలా అసలు వింతలు జరిగినాయి ఆ రోజు మాత్రము. లిటరల్లీ చాలా అంటే చాలా బ్లెస్డ్ అనిపించింది నాకు. మీరు కానీ తిరుమలకి వస్తే కంపల్సరీ మర్చిపోకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడికి రండి. వరహాల స్వామి గుడి ఉండే స్ట్రైట్గానే రైట్ సైడ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా దేవుడి కోసం పవలింప సేవ చేసేటప్పుడు పాటలు పాడుతారు అందరూ చేరి. ఎంత బాగా జరిగిందంటే సూపర్గా జరిగింది అసలు. చెప్తా ఉండవా? ఏం చెప్తా ఉండవా? ఏంది ఉషా ఉషు చోకి ఉష్ అంట, ఉషు. అమ్మో హాయ్, ఫ్లయింగ్ కిస్. నాకు ముద్దు పెట్టు, నాకు ముద్దు పెట్టు, అత్తకి ముద్దు పెట్టు, కిచ్చి. నాకు కిచ్చి పెట్టు, అత్తకి కిచ్చి పెట్టు. అట్ట కాదు, చోకులాడి. ఇది చోకులాడంటే చోకులాడి కాదు. ఇంకా రూమ్కి వచ్చేసాము. ఇక్కడ మఠంలో తీసుకున్నామని చెప్పాము కదా రూము. ఇదే చాలా బాగుంది రూము, పెద్ద రూము. 5 బెడ్స్ ఇచ్చారు. మేము ఇక్కడ 5 మెంబర్స్ ఉన్నాం కదా. ఇంకా ఇక్కడ బాల్కనీ కూడా వచ్చింది. చాలా క్యూట్గా ఉంది బాల్కనీ కూడా, చిన్నగా. పెద్ద వ్యూ ఏం లేదు కానీ చాలా బాగుంటుంది. గుడికి బ్యాక్ సైడే దగ్గరే మాకు. అండ్ చాలా బాగుంది, నాకు రూమ్ అంతా నచ్చింది. ఇది ఒక రోజుకి 2000 ఏమో, 24 hours. బాగునింది రూమ్ అంతా. ఈ రూమ్ మొత్తం మీకు క్లారిటీగా చూపిస్తాను. రూమ్ మొత్తం మీరు చూసేయండి. మేము ఈ రూమ్కి వచ్చిందే ఇంకా మాకు ప్రసాదం తీసుకొని వచ్చి ఇచ్చారు తెలిసిన వాళ్ళు. దేవుడి బెల్లం పొంగలు, దేవుడి
స్వీట్ పొంగల్, బెల్లం పొంగల్ అండ్ గీ దోశ దేవుడికి నైవేద్యం పెట్టింటారు కదా, మాకు అది అరిటాకులో తీసుకొని వచ్చి ఇచ్చారు దేవుడి ప్రసాదము. ఎంత మంచి అసలు అదృష్టం ఉండాలి మనకి దొరకాలంటే. మనం పోయిన వేళ విశేషం అంతా బాగుంది ఆ రోజు మొత్తము. అన్నీ మాకు మంచి జరిగింది, అన్ని దర్శనాలు బాగా జరిగినాయి, అన్నీ సూపర్గా ఉన్నింది. అండ్ ఇంకా నైట్ మాకు మిడ్నైట్ 2 o'clockకి అంగప్రదక్షిణ కాబట్టి మేము అసలు నిద్ర కూడా పోలేదు. ఏం చేసామంటే ఇంకా డైరెక్ట్గా ఇంకా ఇక్కడ రూమ్లో అంతా ఇక్కడ చూసుకొని ఇక్కడ దేవుడి ప్రసాదం తినేసి మేము డైరెక్ట్గా డిన్నర్ చేయడానికి వెళ్ళిపోయాము. అసలు దేవుడి ప్రసాదం ఎంత భాగ్యం ఉండాలి అండి. వెళ్ళిన వెంటనే రూమ్కి వెళ్ళిన వెంటనే మా కోసం రెడీగా దేవుడి ప్రసాదము ఉన్నింది. అరిటాకులో బెల్లం పొంగలు, నార్మల్ మిరియాలు ఉన్న పొంగలు అండ్ దోశ ఇంతలా ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. అందరూ టక 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 అనేసి 5 నిమిషాల్లో ప్రసాదం ఖాళీ చేసేసాము అందరూ ఒక్కొక్క చెయ్యేసి. చాలా అంటే చాలా బాగునింది. పాప అంకులు ఉన్నప్పుడు మేము తినలేకుండా కూర్చో ఉంటారే ఇక్కడ దేవుడి దర్శనం గురించి డిస్కషన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మోమోక్షి పాపకి ఇంట్లో నుంచి తెచ్చిన ఫుడ్ మా వదిన మంచిగా ఇప్పుడే తినిపించేస్తూ ఉంది, తను ఎప్పుడు తినేసి నిద్రపోవాలనేసి. మా బుడ్డి దానికి ఫోన్ అలవాటు చేయకూడదు అనుకున్నాము, కానీ దానికి ఫోన్ చూడకుండా అసలు బొమ్మలు చూడకుండా అది కూడా తినదు. చూడండి ఇక్కడ ఎలా ఫోన్ చూస్తా అంటే మా వదిన పెడతా ఉంది ముద్దలు. ఇక్కడ మేము డిన్నర్ చేయడానికి ఫ్రెష్ అప్ అయిపోతున్నాము, ఒక్కొక్కరే వెళ్తున్నాము డిన్నర్ చేయడానికి. ఇక్కడ మా అన్న ఈ కొత్తగా తిరుమలలో దేవుడిది హోటల్ మంచిది ఏదో పెట్టారు కదా, సెలబ్రిటీస్ అంతా వస్తూ ఉంటారు. అక్కడికి శ్రీవారి నైవేద్యం అనుకుంటా ఆ హోటల్ పేరు, యా శ్రీవారి నైవేద్యం హోటల్కి పిలుచుకొని వచ్చారు నైట్ డిన్నర్ చేయడానికి. ప్రతి ఒక్కటి ఎంత రేట్ అంటే చాలా రేట్ ఎక్కువ, కానీ వర్త్. ప్రతి ఒక్కటి చాలా చిన్న క్వాంటిటీలో ఇస్తారు, కానీ మంచి టేస్ట్ ఉంది. ప్రతి ఒక్కటి వర్త్ అనిపించింది, అంత ప్రైస్ ఉన్నా కూడా నాకు చాలా బాగా నచ్చింది. హోమ్లీ ఫుడ్ లాగానే అనిపించింది. నార్మల్గా మనం బయట చాలా హోటల్స్ ఉన్నాయి, బయట చాలా చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. ఎక్కడ తిన్నా అది ఎందుకో కడుపు కొద్దిగా ఉబ్బసంగా అనిపిస్తుంది ఆడ తిన్నప్పుడు. కానీ నాకు ఈ హోటల్లో తిన్నప్పుడు తిరుమలలో ఫుడ్ ఇంట్లో ఫుడ్ తిన్నట్టు చాలా కంఫర్ట్గా అనిపించింది, చాలా ప్రశాంతంగా ఉన్నింది. ఫస్ట్ టైం నాకు. దీనికి ముందు ఎన్నిసార్లు తిరుమలకు పోయినా ఫుడ్ తిని కొద్దిగా స్టమక్ ఉబ్బసంగానే ఉండేది. ఇక్కడ శ్రీవారి నైవేద్యం హోటల్కి రావడము వర్తే, కానీ ఆ క్వాంటిటీ మీకు చాలదు, మళ్ళీ తీసుకోవాలి, కానీ ప్రైజులు ఎక్కువ ఉంటాయి. ఇక్కడున్నే ఐడిల్స్ ఇంకా ప్రతి ఒక్క జ్యువెలరీ మొత్తము పంచలోహాలతో చేసిందంట. చాలా బాగున్నాయి, కాస్ట్ కూడా చాలా ఎక్కువ. హోటల్లోనే బయట ఉంటాయి, చాలా అంటే చాలా కాస్ట్ ఉంది. కానీ అన్నీ ప్రతిదీ డీటెయిలింగ్ ప్రతిదీ చాలా అంటే చాలా బాగుంది. కానీ మేమేం తీసుకోలేదు, చాలా కాస్ట్ చెప్పినారు, కనీసం తగ్గించేది కూడా లేదన్నారు. ఇక్కడైతే ఫుల్ వర్షము, మంచు, గాలి ప్రతిదీ 3 కలిపి ఒకేసారి వచ్చేసింది. అసలు చాలా అంటే చాలా వర్షం పడుతుంది. ప్లస్ అన్నీ క్లైమేట్ చెప్పలేము ఎప్పుడు ఎట్లా ఉందని. అసలు వర్షం పడుతుంది, గాలి, మా వల్ల కాలేదు. స్వెటర్లు కూడా తెచ్చుకోలేదు మేము అసలు, కానీ చున్నీస్ కప్పుకున్నాము, కొద్దిగా పర్లేదు. నైట్ 2 o'clockకి అంగప్రదక్షిణకి అంత వాటర్ నీళ్ళల్లో స్నానం చేసుకొని తలస్నానం చేసుకొని తడి బట్టలు తెట్టపోదాం రా అనేసి అనుకున్నాము. చాలా అంత చలిగా అంత మంచు పడతానింది, వర్షం పడతా.
అసలు ఆగలేదు. ఎర్లీ మార్నింగ్ మేము దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చేంతవరకు. ఇక్కడ మా మోక్షి పాప చూడండి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది హోటల్లో. ఇక్కడ వెయిటింగ్, ఈ హోటల్లో అయితే అంత జనాలు ఉంటారు, ఫుల్ అసలు గ్యాప్ కూడా ఉండదు. అందరూ వెయిటింగ్, టోకన్స్ ఇస్తారు, దాని ప్రకారం పంపిస్తారు లోపలికి. నిద్ర అయిపోయిందా? ఆల్మోస్ట్ నిద్రపోయేసింది ఆ పిల్ల. గబాన్ లేపేసి రామ్మో అదెట్టో ఏడవలేదు. అమ్మో అమ్మో ఆడ వినాయకుడు పిల్లలు కనిపిస్తే చాలు నీకు. ఇంకొక 30-40 మినిట్స్ అన్నా వెయిట్ చేసి ఉంటాము. ఇంకా ఫైనల్లీ మాకు సీట్ దొరికేసింది, మంచిగా వచ్చి కూర్చునేసాము. 10 పైన అయి ఉంటుంది టైం కూడా. లేట్గా డిన్నర్ చేసాము, మంచిగా వర్త్ అనిపించింది ఫుడ్ మాత్రము. నేనైతే అదేంటి మా అన్న చెప్పారనేసి పెసరట్టు ఉప్మా తీసుకున్నాను. వర్త్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ ఫుల్ చాలా బాగుంది లోపల ఇంటీరియర్ అంతా. అక్కడ కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అన్ని బొమ్మలు, వాల్కంతా ఆ పెయింటింగ్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఆర్డర్ కోసం చూస్తూ ఉన్నాము. అంటే ఇప్పుడు వచ్చి టిఫిన్స్ ఉన్నాయి సార్, ప్లస్ రోటీ కర్రీస్ ఉన్నాయి, ఫ్రైడ్ రైస్ ఉన్నాయి. టిఫిన్స్లో వచ్చి మా దగ్గర ఉప్మా, ఈ కారం దోశ, నెల్లూరు కారం దోశ, టూ టైప్ ఆఫ్ ఉప్మా, సాంబార్ రైస్, కారం రైస్, స్వీట్, ఒక చిన్న పూరి, ఒక చిన్న దోశ వస్తుంది సార్. దాంట్లో మీకు ఏది కావాలో అది. హాయ్ చెప్పు. ఏ దొంగ ఎత్తుకుని వచ్చింది పాప. వద్దు, కబులుతుంది, గుచ్చుకుంటుంది. అది చూడు, అది చూడు. అయ్యో మూతేం కట్టుపెట్టేసివా చోట్లాడి. అమ్మ ఫ్లైంగ్ కిస్, అది చూడు, అది చూడు, ఫ్లైంగ్ కిస్, ఫ్లైంగ్ కిస్. ఈడ 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 ఫ్లైంగ్ కిస్. ఈడి చూడు. నాకు ముద్దు పెట్టు, అంతే కిచ్చి పెట్టు, కిచ్చి పెట్టు. ఏ పని ఇటు చూడు, ఇటు పెట్టు. థ్యాంక్ యూ. చక్కముక్కలి, చక్కముక్కలి, చక్కముక్కలి. చేతులు, చేతులు కట్టు, చేతులు కట్టు. బాల అట్లా పెడితే అమ్ము ఇటు చూడరా. అయిపోయి అంటే అమ్ము సరే చెప్పుకండి. చాలు చాలు. ఆంటీ కంట హైఫై. అమ్మో అమ్మో, చక్కముక్కలి, చక్కముక్కలి. చేతులు కట్టు, చేతులు కట్టు, కట్టు చేతులు. చక్కముక్కలి, కాలు మర్చు, కాలు మర్చు. ఫింగర్ పెట్టు, ఫింగర్. చక్కం, ఫింగర్ ఆన్ లిప్స్. అది పండు చెప్తానే. ఇది పూర్ణం ఏదో ఇచ్చినాడు, కర్రీ ఏదో, సాంబారు, పెరుగన్నం
అన్నం చూడు ఎంత ముద్దగా ఇచ్చినాడు. చట్నీ, పులావ్, ఇడ్లీ, కిచిడి. ఎన్ని ఉండమ్మా అప్పుడు పెట్టలేదమ్మా అది. నేను ఇంకా ఇక్కడ పెసరట్టు ఉప్మా ఆర్డర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా గీ వేసి చాలా బాగా చేసిచ్చారు. మిడిల్లో అంతా ఉప్మా అండ్ పెసరట్టు మంచి ఫ్లేవర్గా ఉన్నింది. చాలా బాగుంది. దానికి సాంబారు చట్నీ ఇచ్చారు. అవి కూడా చాలా బాగుంది. వర్త్. తిరుమల వస్తే వన్స్ అన్న కంపల్సరీ ట్రై చేయండి. వీళ్ళు మా టేబుల్లోనే షేరింగ్ చేసుకొని కూర్చున్నారు. మా మోక్షి పాప అయితే ఆవిడతో మంచిగా ఫోన్లో మాట్లాడుతుంది. ఆవిడ కూడా పాపతో ఆడుకుంటా ఉంది ఎంచక్క. చాలా బాగా ఆవిడ కూడా బాగా కలిసిపోయారు. బాగా మాట్లాడతా. అసలు మా మోక్షి పాప యాక్షన్లు చూడండి. ఫోన్లో మాట్లాడతా ఎంత బాగా ఎవరితోనో మాట్లాడేలాగా చేస్తూ ఉంది. ఇంకా వాళ్ళ డిన్నర్ అయిపోయింది. మా మోక్షి పాపకి మంచిగా బాయ్ చెప్పేసి వెళ్తున్నారు. మా పక్కన ఉన్నారు కదా ఆ అంకుల్ వాళ్ళ వైఫ్ వాళ్ళ సన్ వాళ్ళిద్దరూ. ఆయన చక్కగా బాగా మాట్లాడుతున్నారు. ఆయన హైదరాబాద్ అంట, ఫారినర్ని చేసుకున్నాడు. చాలా బాగా వాళ్ళ కొడుకు కూడా బాగా మా మోక్షి పాపతో బాగా క్లోజ్ అయినాడు మంచిగా మాట్లాడతా. ఇంటీరియర్ అంతా చాలా అంటే చాలా బాగుంది. మంచి పెయింటింగ్స్ అంతా చాలా బాగా వేపించి మంచి ప్లానింగ్తో బాగా రెడీ చేశారు హోటల్. చాలా బాగుంది. నేను ఇంకా ఇక్కడ పైనాపిల్ జ్యూస్ తాగుతున్నా. మా మోక్షి పాప జ్యూస్ తాగుతా ఎంత క్యూట్గా పెడుతుంది ఫేస్ అసలు. గ్లోరియా చోక్యాము. ఈ ఇంటీరియర్ మొత్తము అసలు మొత్తం హోటల్లోనే ఆ చిన్ని కృష్ణుడు ఎంత బాగున్నాడు, అసలు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. ఇక్కడ మీకు ప్రతి ఒక్క ఐడియల్ దేవుడిది ఎంత క్లియర్గా డీటెయిలింగ్గా చూపిస్తాను చూడండి. చాలా బాగున్నాయి కానీ రేట్లు చాలా ఎక్కువ. చాలా అంటే చాలా బాగుంది. సెలబ్రిటీస్ వస్తే వాళ్ళు ఇక్కడ వాళ్ళకి గిఫ్ట్ కూడా చేస్తారు. ఇంకా ఇక్కడ డిన్నర్ అంతా చేసేసి బయట వచ్చాము. ఫుల్ వర్షము, గాలి, మంచు చాలా ఎక్కువ ఉంది. చాలా చలేస్తుంది. మా వల్ల అస్సలు కాలేదు. ఇంకా మా అన్న కారు తీసుకొని వచ్చాడు. మెల్లగా కారు ఎక్కేసి ఇంకా వెళ్తున్నాము. ఇంక ఇక్కడ దారిలో వస్తా ఇంకా కళ్యాణ కట్టకి వెళ్ళాము. కారులో దిగేసి అన్న వెళ్ళిపోయాడు రూమ్కి. కళ్యాణ కట్టకి వెళ్ళి అందరము ఇంకా 3 కత్తర్లు ఇచ్చేసాము దేవుడికి, మొక్కునింది కాబట్టి.
ఎట్లా నువ్వు రూమ్కి వెళ్ళిపోతావా? ఇంక ఇక్కడ ఫుల్ గాలి చూడండి ఎట్లా వస్తుందో అసలు. మంచు గాలి చాలా ఇదిగా ఉంది. క్లైమేట్ కూడా వర్షాలు లైన్గా పడుతూ ఉన్నింది కాబట్టి ఇది నేను ఆగస్ట్ మంత్లో తీసింది, కానీ నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా మంచు, ఎంత బాగుందో క్లైమేట్ కూడా. అలాగే చలి వేస్తుంది. ఇంక ఇక్కడ కళ్యాణ కట్టకు వచ్చేసి అందరము 3 కత్తర్లు ఇచ్చేసాము. ఇంక ఇక్కడ 3 కత్తర్లు ఇచ్చేసి రూమ్కి వెళ్తున్నాము. ఫుల్ వర్షం పడుతూనే ఉంది. అండ్ ఇక్కడ మా మోక్షి పాప చూడండి ఎంత బాగా డ్యాన్స్ వేసుకుంటా పోతుంది వాళ్ళ నానమ్మల చేతులు పట్టుకొని. అండ్ ఇక్కడ ఇంకా నెక్స్ట్ రూమ్కి వెళ్ళే టైంకే అక్కడ 12 పైన అయింది టైము. ఇంక ఇక్కడ అప్పటికే టైము 12 పైన అయ్యింది. ఇంకా నేరుగా రూమ్కి వెళ్ళిపోయి మేము నిద్ర కూడా పోలేదు. ఇంకా మాకు 2కే దర్శనానికి వెళ్ళాలి కాబట్టి అంగ ప్రదక్షిణానికి రూమ్లోనే మేము చల్లి స్నానం చేసేసి తలపైన తడి బట్టలతోనే మేము ఇంకా చలిలోనే 1:30కి అట్లా మేము బయలుదేరేసి ఇంకా ఎక్కడైతే అంగ ప్రదక్షిణకి వెళ్తామో అక్కడికి వెళ్ళాము. ఇంకా అంగ ప్రదక్షిణకి ఎక్కడ వదులుతారో అక్కడికి వెళ్ళిపోయి ఆ టైంకి అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో నిల్చుకొని ఉంటామేమో, హాఫ్ అన్ అవర్ 20 minutes. ఎర్లీ మార్నింగ్ 3 o'clock అట్లా సుప్రభాత సేవ జరిగేటప్పుడే మాకు వదిలారు. వాళ్ళకి అయిన వెంటనే మేము అప్పుడే గర్భగుడిలో ఉన్నాం వాళ్ళతో పాటు. ప్రతిదీ సేవ చేయడము మొత్తము అంతా వినిపిస్తుంది కదా, అప్పుడే కదా దేవుడిని నిద్ర లేపుతారు. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనము. అండ్ పొర్లు దండలు చేసాము. మాకైతే కాసేపు తల అట్లే గిర్రం తిరుగుతాం. అసలు దేవుడికి నగలు కూడా పెద్దగా వేయలేదు అంత ఎర్లీ మార్నింగ్. చాలా అంటే చాలా బాగా జరిగింది దర్శనం మాత్రము. మీరు కూడా ఎప్పుడన్నా ట్రై చేయండి, అంగప్రదక్షిణ చేయండి. నాకు మొక్కునింది కాబట్టి మొక్కు తీర్చుకున్న. చాలా బాగా జరిగింది. మీకు నెక్స్ట్ వ్లాగ్ వచ్చి జపాలి తీర్థం వ్లాగ్, అది కూడా తప్పకుండా చూడండి. మేము ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది రూమ్కి వెళ్ళే లోపల. ఇంకా మంచిగా నిద్రపోయి 10:30 పైనే లేసామనుకుంటా. ఇంకా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ, బాయ్.